ప్రారంభించుకుందాం. అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాం. మరి అందరూ కూడా మరి ఆరాధన కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలున్నాయి. మనందరం కూడా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రభు యొక్క ద్రాక్షారసం, ఆయన యొక్క రొట్టె ద్వారా మనం ఏదో ఆయనకి ఏదో చేస్తున్నాం అని అనుకోబాకండి. మనం చేయాల్సింది ఏంటంటే మన సాక్ష్యం కాపాడుకోవటమే ఆయనకి ఘనత. ఆయనకు మనం ఇచ్చేటువంటి ఆరాధన. అవన్నీ దారిలో వదిలేసి మనం ఆరాధనకు వచ్చి కూర్చుంటే ఎట్టుండిద్దంటే, ఉదాహరణకు చెప్పాలంటే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తా షర్టు ప్యాంటు ఇడిచేసి ప్రార్థనకు వచ్చినట్టుండిద్ది. ఏముండాలంటే షర్టు ప్యాంటు ఉండాలి సమాజంలో. షర్టు ప్యాంట్ ఏంటంటే నీతి, నిజాయితీ, సాక్ష్యం. అవన్నీ తొడుక్కొని దేవుని యొక్క సన్నిధికి రావాలి. నీతి, నిజాయితీ, సాక్ష్యం బజార్లో వదిలిపెట్టి ప్రార్థనకు వస్తే అట్టుండిద్ది బాగాదు. మన బట్టలు లేని స్థితి మనకాకపడదు, కానీ దేవుడు కాకపడిద్ది. దేవుడు రాయుడు బట్టలు లేకుండా నా సంఘంలో కూర్చున్నాడు అని ఆయన అంటాడు. అవునా కదా? కాబట్టి మన సాక్ష్యం, మన నీతి, మన నిజాయితీ, మన పద్ధతి కాపాడుకుంటూ ప్రభు యొక్క సన్నిధికి మనం రావాలి. మంచిది. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం, నీ చింత వాక్యానుసారమేనా అనేటువంటి చిన్న విషయం మీద మనం ధ్యానించుకుందాం. అయితే మనం ఏది మాట్లాడుకున్నా కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాట మీద ఆధారపడి ఉంటాం అందరం. ప్రపంచ క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాట మీద ఆధారపడి ఉంటాం. యేసుక్రీస్తు వారి మాటల్లో కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, మత్తయ్య గారు రాసినటువంటి సువార్త, మత్తయ్య గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని. అంటే ప్రపంచ దేశానికి కానీ ప్రపంచ క్రైస్తవులు కానీ ఎవరికైనా సరే ఏం చెబుతున్నాడంటే, మీరు నరహత్య చేయవద్దు. మరలా ఇంకోసారి చెబుతాడు, అదే మాట మీరు రాసుకోండి. 23లో ఇదే అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎవడు చెబుతాడు 40వ అధ్యాయంలో, ఎవడైనా మీ మీద వ్యాజ్యమైనప్పుడు వాడికి ఒక అంగీ ఇమ్మని చెబుతాడు. మరలా ఏం చెబుతాడంటే, వ్యభిచారం చేసేటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఒక పరాయి స్త్రీని వ్యామోహ చూస్తేనే పాపం అన్నాడు. ఆయన నోటి నుండి పడేటువంటి ప్రతి వార్డు, ప్రతి వాక్యం, ప్రతి మాట క్రైస్తవ ప్రపంచ దేశాలను కూడా మార్చేసేటువంటి విషయాలు అవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే, ఆయన యొక్క మాట, ఆయన యొక్క నోట్లో నుండి పడేటువంటి ఒక్కొక్క మాట ఆణిముత్యం లాంటి. అవన్నీ కూడా పాటిస్తే మనకెంతో మేలుకరం, ఎంతో ఆయుష్కరం. వాటిల్లో కూడా ఇదొకటి. ఈ ఒక్క మాట చూసుకుందాం. చూడండి, మత్తయ్య గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. 6:25. నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని, మీ ప్రాణముల గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చాలక్క. ఏమంటున్నాడంటే, ఒక విషయాన్ని కూడా మనం బాధపడటం కానీ, లేదా అది నాకు జరగలేదే అని చింతించటం కూడా ఏంటిది? తప్పు అంటున్నాడు. దానివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదంటున్నారు. ఎవరు అతను చెప్పేది? యేసుక్రీస్తు వారు. అంటే మీరు ప్రతి విషయంలో ఈ భూమి మీద జీవిస్తున్నంతసేపు, అరే నాకు ఆస్తి లేదే, అరే నాకు బట్టలు లేవే, అరే నేను పక్కింటోళ్ళలాగా నేను లేనే అనేటువంటి ఆలోచన మీ మైండ్లోకి వస్తేనే అది తప్పుగా దేవుడు పరిగణిస్తున్నాడు. మీ చింతించడాన్ని బట్టి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడక్క. చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవు కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు,
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన మనకున్నటువంటి ఎత్తు చేసుకోనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను చాలు, నేను చెబుతాను ఇంకా. అంటే మొత్తం ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఈ భూమి మీద జీవించినంత కాలం ఈ శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరైనా సరే చింతిస్తే వాటి వల్ల మీకు ఎటువంటి లాభం లేదు. ఒకవేళ మీరు ఏదైనా నేను చెయ్యాలి, నేను చేయలేకపోతున్నాను అనేటువంటి చింత కలిగి మీరు జీవిస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలాగ జీవిస్తున్నాయో, అలాగే భూమిలో పండేటువంటి పూల మొక్కలను చూడండి, అవి ఎలాగా తన యొక్క అందాన్ని వెదజల్లుతున్నాయో మనం అనుకుంటాం. సొలొమోను చాలా అనుభవించాడు, సొలొమోను చాలా గొప్పవాడు, సొలొమోను మహారాజుకు ఉన్నటువంటి ధనం వేరు, సొలొమోను మహారాజుకు ఉన్నటువంటి సమస్తం వేరు. అలాంటి వ్యక్తే సొలొమోను సైతం ఈ పూల మొక్కలకు ఉన్నటువంటి అందాన్ని కూడా అతను అనుభవించలేదంట. పూల మొక్కలకు ఉన్నటువంటి సౌందర్యాన్ని సొలొమోను మహారాజు సైతం ఏం చేశాడంటే అనుభవించలేదంట, చూడలేదంట, వాటిని ధరింపజేసుకొని కూడా లేదంట. అంటే సొలొమోను మహారాజు వేటినైతే అనుభవించాడో ఏదైనా లోపంగా ఉందాయా అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి విషయంలో సొలొమోను మహారాజు అనుభవించడంలో లోపం కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు అనవసరంగా చింతించేటువంటి వాటి విషయంలో ఎలా ఉన్నారంటే, నేను మీకున్నాను అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి జీవిస్తున్నారు. అనవసరమైన వాటి విషయంలో చింతిస్తున్నారు, అవసరమైన వాటిల్లో మీకు చింత లేదు అంటున్నాడు. అనవసరమైన వాటి విషయంలో ఎలాగ మనం చింతిస్తాం? అనవసరమైన వాటి విషయంలో ఎలాగ మనం చింతిస్తాం? ఎలాగ చింతిస్తామంటే కామనంగా మన జీవితంలో జరిగే. ఎలా? ఒక వ్యక్తి ఉన్నాడు, ఉపమానం అనుకోండి, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అబ్బా నా భార్యని నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నా భార్యని నేను ఎలా సంతోషపెట్టాలా? బంగారం చెప్పియాలా? భార్య సంతోషంగా ఉండాలంటే ఏం చెప్పియాలా? ఇప్పుడు భర్త, ఆడవాళ్ళకి ఏది ఇష్టం అమ్మా? బంగారం ఒకటి, ఇల్లు ఒకటి, వస్త్రాలు ఒకటి. వీటన్నిటి కూడా అదిగో పక్కోళ్ళ ఇంటికంటే కూడా నా భార్య అందరికంటే అందంగా ఉండాలనుకున్నాడు. టకా అప్పులు తెచ్చాడు, టకా బాకీలు చేశాడు. భార్యకి ఏదైతే కుదువుకుందో అదన్నీ కూడా భార్యకి ఇచ్చేసాడు. భార్య ఏం చేసింది? భర్తకి ఏదైతే కావాలో తన దారిలో ఇళ్ళ పక్క కాడ అప్పులు చేసి భర్తని సంతోషపెట్టింది. వీళ్ళిద్దరి యొక్క స్థితిని పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి, ఎంత బాగుంటుంది ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 33. పెండ్లైన వాడు ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి అమ్మో వాడికి ఏముందంట? చింత. ఎట్టా నా భార్యనే నేను రాగానే ఏమండి అని నన్ను రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆమెకు ముందు అర్జెంటుగా నల్లపూసల తాడు తేవాలి. దానికి ఎంత కావాలి? 1,00,000. అశోకన్న ఒక 1,00,000 రూపాయలు ఇస్తావా? నా భార్యకి కొద్దిగా సంతోషపెట్టే విషయం నేనేమై ఉన్నాను? చింత కలిగి ఉన్నాను. నా భార్యకి ఎమ్మటే బుట్టలు కావాలి, నా భార్యకి ఎమ్మటే వస్త్రాలు కావాలి, నా భార్యని నేను సంతోషపెట్టాలి అనేటువంటి విషయంలో భర్తలు ఎలా ఉన్నారంట? చింత కలిగి ఉన్నాడంట. చింత అంటే ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలా? రేపేం చేయాలా? తెల్లారితే ఏం చేయాలా? ఆ అమ్మాయి నేనేం చేయాలి? సంతోషంగా ఉంచాలా, ప్రేమించాలా అని చెప్పి ఏం చేస్తున్నాడంట? చింత కలిగి ఉంటున్నారంట. మళ్ళీ అదే కింద మాట్లాడుకుంటే ఒక విషయం తప్పించి మాట్లాడతాడు చూడక్క. అదే విషయం ఒక విషయం తప్పించి మాట్లాడతాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం. 33 తీశారా? 33 తీశారుగా? నేను చదువుతా చూడండి. పెండ్లైనది భర్తను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయములైన వాటిని గురించి చింతించుచున్నది. భర్త ఏమో భార్యని నేను ఎలాగ సంతోషపెట్టాలి, భార్య ఏమో భర్తని నేను ఎలాగ సంతోషపెట్టాలి అనే ఈ రెండింటి విషయంలో వాళ్ళు ఎలా ఉండారంటే చింత కలిగి ఉన్నారు. ఎలాంటి చింత? లోక విషయంలో. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు? మీ చింత అనవసరమైన చింత. మీరు చింతపడి సమస్యలు తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధికి దూరమైపోతున్నారు. పెళ్ళి కాని వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రతి వారం సంఘానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్యను సంతోషపెట్టడానికి వాడు స్థారమైన బాకీలు చేసి సంఘానికి వస్తాడా? రాడు. అనవసరమైన చీటీలు వేసి ఇంక ఇది చేయటమే సరిపోయింది. కానీ తన జీవితం భార్యను సంతోషపెట్టడానికి చేసినటువంటి పరిస్థితులు, భార్యని సంతోషపెట్టడానికి ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవటమే తన జీవితం మొత్తం సరిపోయింది. ఆ చింత వల్ల, అంటే భార్యని నేను సంతోషపెట్టాలి అనేటువంటి చింత వల్ల తను ఏం చేసుకున్నాడు? తనకు తాను సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు. అలాగే భర్త ఏం చేశాడు? తనకు తాను సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు. ఈ చింత వల్ల ఏమైందంటే మన కుటుంబం, మనం ఒక దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క సంఘంలో గడపకుండా నాశనానికి తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. ఇంకొక విషయం ఉన్నాడు. దావీదు కుమారుడు తెలుసుగా, తన శరీరాన్ని తన చెల్లెల మీద తన కోరికని తీర్చుకోవడానికి ఏ స్థితి కలిగి ఉన్నాడు? ఒకసారి చూడండి. సామ్యూయేలు గ్రంథం 2వ సామ్యూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. 2వ సామ్యూయేలు 13 2వ వచనం. తామారు కన్య అయినందున ఆమెకి నేను ఏమన్నా చెయ్యాలి అని దుర్లాభమని ఆమోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారు విషయంలో ఏమయ్యాడు? సన్నబడిపోయాడంట, తగ్గిపోయాడంట. ముందు వాళ్ళు ఏముంది? చింత. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు? ఇవన్నీ చూసి మనుషులు తెలుసు ఆయనకి. మనిషి ఆవులిస్తే ఆయన ఆ పదం అనుకోవచ్చు. అలాంటి స్థితి కలిగిన ఆయన ఏమంటున్నాడో తెలుసా? అరే బాబు, మీరు చింతించబాకండ్రా. మీరు కానీ చింతించడం స్టార్ట్ చేశారంటే కుటుంబాలు పతనం అవుతాయిరా బాబు. మీ ఆలోచనలోకి ఒక విషయాన్ని తెచ్చుకోపాకండ్రా. ఇది నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి, ఇది నేను కట్టాలి, ఇది నేను సంపాదించాలి అన్నటువంటి చింత మీరు పెట్టుకోపాకండ్రా. ఏంది? వస్త్రాల గురించి ఆలోచించబాకండి, భోజనం గురించి ఆలోచించబాకండి, మీ ఆరోగ్యం గురించి ఆలోచించబాకండి. మీరు ఆయన పనిలో ఉంటే ఆయన అన్నీ దయచేస్తాడురా బాబు. మీరు ఎప్పుడైతే చింతపడి ఉన్నారో, మీరు ఎప్పుడైతే చింత కలిగి ఉంటారో ఒక దాని మీద సమస్యలు కొని తెచ్చుకుంటారు. అమ్నోను ఏం చేశాడు? తన చెల్లి విషయంలో చింత కలిగి ఉండి తనను అనుభవించటానికి, తనను కోడటానికి ఏం చేశాడో తెలుసా? రోజుకి క్షీణించిపోయాడంట. ఏముండటాన్ని బట్టి? తన జీవితంలో, తన శరీరంలో చింత. ఇది నాకు కావాలి, ఇది నాకు దక్కాలి. పెళ్ళైనటువంటి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఆలోచించుకోండి. అనవసరమైన వాటి విషయంలో చింత కలిగి ఉంటున్నామా? అనవసరమైన వాటి విషయంలో మనం తల మీదకు తెచ్చుకుంటున్నామా? అనవసరమైన వాటి విషయంలో ఏళ్ళు పెడుతున్నామా, కాళ్ళు పెడుతున్నామా? ప్రశ్నించుకోండి మీ కుటుంబాలను మీరు. యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్పాడంటే అది మనం సూక్ష్మంగా చూడాలి. ఇది మనకు ఎలా ఉండిద్దంటే, ఏందిరా తప్పు చేస్తే ఏదన్నా మన కుటుంబంలో బాధ జరిగితే చింతించకూడదా? ఒక సమస్య మనకు వస్తే మనం బాధపడకూడదా అని మనం అనుకుంటాం. కాకపోతే ఆయన చెప్పినటువంటి పరిస్థితులు దాని యొక్క ఆంతర్యం వేరుగా ఉండిద్ది. చింత వల్ల చాలా సమస్యలు జరిగినాయి. పౌలు గారు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? ఒక భర్త భార్యని నేను ఎలాగ సంతోషించాలి అనేటువంటి పనిలోనే వాడు మునిగిపోయాడు. భార్య నా భర్తను నేను ఎలాగ సంతోషపెట్టాలి అనేటువంటి స్థితిలోనే తను మునిగిపోయింది.
ఇంక మీరిద్దరు ఒకరికొకరు మునిగిపోతే ఇంకా దేవుని యొక్క పని ఏం జరిగిద్ది, దేవుని యొక్క స్థితి ఏం జరిగిద్ది? అందుకని ఏమన్నాడు, లోక విషయంలో మీరెవరూ కూడా చింతించకూడదు. లోక విషయం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మీరు చింత కలిగి ఉండకూడదు అన్నాడు. ఎందుకు? చింత కలిగి ఉంటే సమస్యలు వచ్చేస్తాయి, ప్రార్థనకు దూరం అయిపోతాం, భార్యాభర్తలు తన్నుకోవటం స్టార్ట్ అయ్యిద్ది. ఏమనిద్దో తెలుసా, నేను తెమ్మన్నాను బంగారం, నువ్వే పొద్దు ఎచ్చులు తెచ్చావు, వాళ్ళు ఇంటికి వచ్చారు, నువ్వే పోయి కట్టుకోపోనిద్ది అనిద్దా? భర్త అంటాడు, నేనంటే చేశాను, నువ్వెందుకు చేసావు, ఎల్ల పక్కన కాడ గయ్యాలం కాడ తెచ్చావంట వారం వడ్డీకి, నేను నిన్ను సంతోషపెట్టడానికి, నేను నిన్ను సంతోషపెట్టడానికి. ఇద్దరు ఒకళ్ళ సంతోషం ఒకళ్ళు కోరుకుని ఏం చేశారు తెలుసా, అప్పులు పాలైపోయి ప్రశాంతంగా ప్రార్థనకు వచ్చే భార్యాభర్తలు ఏమో తెలుసా, లోకంలో గడిచిపోయి తన్నుకొని తలకాల కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళిపోయిన ఉన్నారు. నాకు తెలిసి మా బంధువులే, పేర్లు అవసరం లేదు. అంటే ఒక విషయాన్ని ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క మనసు కలిగినటువంటి మనం ఏ విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇది ఎట్టుండిద్దంటే, ఇదేం తప్పు, ఇది తప్ప ఏంది, నా భార్యకి ఏమైనా చేసుకోవడం తప్ప, నా పిల్లలకి నేనేమైనా చేసుకోవడం తప్ప తప్పే అంటున్నాడు. ఎందుకంటున్నాడు చూడండి ఇంకోసారి, ఏ విషయంలో మనం చింత కలిగి ఉండాలి, లోక విషయంలో మనం చింత కలిగి ఉండకూడదు. మత్తయి సువార్తలో చూసుకుందాం ఏ విషయంలో చింత కలిగి ఉండాలో చూసుకుందాం. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. 11:27 పౌలు గారు చెబుతున్నాడు. అమ్మ 11:28 ఇవియుగాక సంఘములన్నిటి గురించిన చింతయు నాకు కలవు. ఇంకా మళ్ళీ ఏమంటున్నాడు, ఆయన యొక్క మనసు కలిగిన ఆయన కూడా అంటున్నాడు, ఫిలిప్పు గారు, తిమోతి గారికి కూడా చింత ఉందంట. ఏమంటున్నాడు పౌలు గారు, నాకు సంఘముల గురించి చింత నాకు ఎక్కువ అంటున్నాడు. ఒక క్రీస్తు సంఘం యొక్క విషయంలో మనం ఎలా ఉన్నాం, చింత కలిగి ఉన్నామా? ఈరోజు నేను ఏం వండుకుందాం, ఈరోజు నా భార్యకి ఏం చేపిద్దాం, ఈరోజు నా పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పిద్దాం, నా పిల్లగాడి భవిష్యత్తు ఏంది, నా కూతురు యొక్క ఉద్దేశం ఏంది, నాయనేంది, నేను రేపు తెల్లారితే ఏం సంపాయాలి, రేపు తెల్లారితే ఏం చేయాలి అనేటువంటి చింతల్లో మనందరం మునిగిపోయాంగానే పౌలు గారు ఏమంటున్నాడంట, సంఘముల గురించి నాకు సంఘముల గురించి చింత కలదంట. ఎవరికి? పౌలు గారికి. ఈరోజు మా సహోదరులు రాలేదు కొంతమంది, ఏమో ఏ సహోదరుడికి ఏ సమస్య ఉందో, ఎవరింట్లో బాధలు ఉన్నాయో, ఎవరన్నా దేవుడికి దూరం అవుతారో అనేటువంటి చింత ఉండటం వాక్యానుసారం. అంతేనా? పౌలు గారికి చింత ఉండటం తప్పు కాదు, చింత కలిగి జీవించడం తప్పు కాదు. లోకముల విషయంలో చింత కలిగి ఉండటం పాపం. పౌలు గారికి ఏ చింత ఉంది? అమ్మో, ఇన్నాళ్ళు కష్టపడ్డా, నా చేతుల మీద బాప్టిజం ఇచ్చా, సమస్యలు తెచ్చుకొని వీళ్ళు ప్రార్థన కాడకు రారేమో, వీళ్ళు చచ్చిపోయేలోపు ప్రభువుని విడిచిపెడతారేమో, వీళ్ళు ఇన్నాళ్ళు కష్టపడ్డటువంటి ప్రతిఫలం కోల్పోతారేమో, దేవుని సన్నిధికి వస్తా వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆత్మలు పోగొట్టుకుంటారేమో అని చెప్పి సంఘములన్నిటి గురించి పౌలు గారికి ఏమైంది? చింత. ఇది ఉండాలండి క్రీస్తు సంఘాల్లో. ఈ మధ్య క్రీస్తు సంఘాలు ఎలా తయారైనాయి అంటే, వాళ్ళ సంఘం పోయిందా, నేను అంటానే ఉన్నా అప్పుల్లో, వాళ్ళు ఉండరబ్బాయ్, వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అనే సంఘాలు ఉండే. ఇంకా చెప్పాలంటే వాళ్ళు బతికితే మా కాడే బతకాలి, మా కాడ నుండి వేరైపోయినోడు అసలు లోకంలో లేకుండా మోకాళ్ళ ప్రార్థన కూడా చేసేవాళ్ళు ఉన్నారు క్రీస్తు సంఘాలు. ఇది కాదు మనకు ఉండాల్సింది. మనకేం ఉండాలో తెలుసా? మన సంఘంలో ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ సమస్య వస్తే నా సహోదరుడి విషయంలో నేను చింత కలిగి ఉండాలి, నా సంఘం విషయంలో నేను చింత కలిగి ఉండాలి, నా సంఘంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో నేను చింత కలిగి ఉండాలి, సంఘాన్ని నేను డెవలప్ చేసే విషయంలో నేను చింత కలిగి ఉండాలి. మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. ఈ నేలు పరిచర్యలో నాతో పాటు కూడా మనం వేటి విషయంలో చింత కలిగి ఉన్నాం ఆలోచించుకోండి. ఒకళ్ళ కొడుకు పుట్టాడు, వీడికి నేనేం చేయాలి, కూతురు పుట్టింది, వీడికి నేనేం ధరించాలి, వీళ్ళకి పంచనలు ఎలా చేయాలి, వీళ్ళకి ఉన్నతమైన స్థితి ఎలా చేయాలి,
ఏ కాలేజీలో జరిపించాలి, ఎలా వీళ్ళని జీవింపజేయాలి, ఎలా వీళ్ళకి రూపాయి కూడబెట్టి స్టేర్ల మీద స్టేర్లు కట్టాలి అనే మనం చింత కలిగి ఉండంగానే సంఘముల గురించి మనస్ఫూర్తిగా మనకి ఎవరికైనా చింత ఉందా? లేకపోతే మీరు ప్రభువు చెప్పిన మాటని మీరు తోసిపుచ్చిన వాళ్ళే. అదే మాట తిమోతికి కూడా చెబుతున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీ క్షేమ విషయమై ఎవరు అంటే ఒక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్షేమం, నా సంఘస్థులు బాగుండారా లేదా, నా సంఘస్థులు ప్రభువులో ఉండారా లేరా, నా సంఘస్థులు ప్రభువులో నిలబడ్డారా లేరా అనేటువంటి క్షేమ సమాచార విషయమై తిమోతి ఎలా ఉన్నాడు? చింత కలిగి ఉన్నాడు. అంటే ఒక నాయకుడు చింత కలిగి ఉన్నాడు, నాయకుడి కింద ఉన్నటువంటి ఇంకొక అతను ఏమై ఉన్నాడు? చింత కలిగి ఉన్నాడు. మనకుండే చింతలేదో తెలుసా? ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏం సంపాదిద్దాం, ఏం చేద్దాం, ఎలా ఊరేగుదాం, ఎలా పాపం చేద్దాం, ఎవరిని ఎలా మోసం చేద్దాం, ఎవరిని ఏమన్నా పలకరిస్తే ఏమన్నా ఏ బుద్ధి ఏమన్నా ఇవ్వాలేమో అనేటువంటి చింతలో మనం ఉంటాం. వాక్యానుసారమైనటువంటి చింత విషయం ఎలా ఉంటుందో తెలుసా? నా సంఘానికి ఏం చేయాలి, నా సంఘంలో ఉన్నటువంటి సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలి, నా సంఘం ఎదుగుదలకు నేను ఎలా కృషి చేయాలి, నా సంఘంలో వాక్యం చెప్పడానికి నేను ఎలా నిలబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎలా నేర్చుకోవాలి, ఈ చింత మనకు ఉండాలి. మనకున్న చింత ఏందో తెలుసా? సహోదరులు చాలామంది కూడా దేవుని యొక్క పరిచర్యనే కొద్దిగా ఆపేశారు. ఎందుకు? కుటుంబాల విషయంలో చింత ఎక్కువైంది వాళ్ళకి. అవునా కాదా? నేను ఏమైనా అబద్ధం చెబుతున్నానా? అంటే కుటుంబం గురించి భలే ఉత్సాహంగా లెగెత్తుతాం. ఒక నెల 1,000 రూపాయలు భాగం వేయడానికి భలే చింత కలిగి ఉన్నాం మనందరం. బాధపడబాకండి. నన్ను మీరు డిలీట్ చేసినా పర్వాలేదు, నేనే స్వార్థికుని కాదు. పోయి అవసరమైతే వెనక్కి కూర్చుంటా, పోయి ఆడ కూర్చుంటా కుర్చీలో. అంటే మన చింత కుటుంబాల మీద ఎక్కువ ఉందా, దేవుని యొక్క పరిచర్య మీద ఉందా? చింత కుటుంబాల మీద ఉందా మన చింత. పౌలు గారి చింత ఏమో సంఘక్షేమం గురించి చూసుకుంటున్నాడు. ఎలా దీన్ని డెవలప్ చేయాలి, ఉండోళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఉండోళ్ళ యొక్క ఆత్మను ప్రభువుకి ఎలా అప్పచెప్పాలి అనేటువంటి చింత కలిగి పౌలు గారు జీవిస్తున్నారు. పౌలు గారి యొక్క మనసు కలిగిన తిమోతి కూడా ఏం చేస్తున్నాడు? అదే చింత కలిగి ఉన్నాడు. నేను ఎలాగైతే చింత కలిగి ఉన్నానో పౌలు గారు కూడా అదే చింత కలిగి ఉన్నాడు. వాక్యం చెప్పే విషయంలో చింత కలిగి ఉన్నామా? సహాయం చేసే విషయంలో చింత కలిగి ఉన్నామా? సంఘానికి ఒక సహోదరులు సమస్యల్లో ఉంటే వాళ్ళ విషయంలో చింత కలిగి ఉన్నామా? సంఘానికి ఇచ్చే విషయంలో చింత కలిగి ఉన్నామా? సంఘానికి చేసే విషయంలో చింత కలిగి ఉన్నామా? సహోదరులు ప్రేమించే విషయంలో చింత కలిగి ఉన్నామా? ఇవన్నీ ఏముండవు. ఒకటే మనకుంది. ఏంటిది? మత్తయి సువార్తలో చెప్పాడు. వస్త్రము గురించి అయినాను, ప్రాణమును గురించి అయినాను, ఆహారం గురించి అయినాను చింత కలిగి ఉండబాకండి. అది అన్నదే మనకు చింత కలిగి ఉండిద్ది. అన్నదే చేస్తాం మనం. చాలామంది మీలో ఎవరైనా సరే కాకరకాయ కరకర నవ్వులుతారా? నవరలా? ఎవరు నవలరా? అది పాయింట్. షుగరు 400 వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తాం? 2 తీసుకుంటాం, 1 కాదు. టకా 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 నవ్వులేస్తాం. పప్పు కూడా తీయకుండా దానికి పప్పు కూడా. అట్టాగే మనం కూడా ఎప్పుడు వచ్చిందో తెలుసా చింత? దేవుడు కొడితే చెంపకు పెట్టి ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, అప్పుడు మనకు చింత వచ్చిద్ది. యెషయా గ్రంథంలో ఉండిద్దాం, అయ్యో నేను ఎలాగ ఈ దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇన్నాళ్ళు దూరం అవుతుంది. మంచంలో ఉన్నప్పుడు మాట్లాడతామంట అవన్నీ కూడా. నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వినలేకపోతుని, ఆయన యొక్క సన్నిధిని నేను ఎందుకు గడపలేకపోతుని, ఆయన మాటలు నేను ఎందుకు వినలేకపోతుని అని చెప్పి ఎప్పుడు అంటాను తెలుసా? షుగర్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు. ఇప్పుడు ఎవరు కూడా మనం కాకరకాయ తినం. ఒక 35 ఏళ్ళు 37 ఏళ్ళు దాటిన తర్వాత మన తిండి యొక్క పొజిషన్ మారిన తర్వాత షుగర్ 400 500 వచ్చినప్పుడు డాక్టర్ అంటాడు, లాభం లేదా, నువ్వు డైలీ 2 కాకరకాయ తినాల్సిందే అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? చచ్చినట్టు 1 కేజీ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఎందుకు? రోగం వచ్చిందిగా. కాబట్టి మన యొక్క స్థితి, మన యొక్క జీవిత విధానం ప్రభువు చెప్పిన దాంట్లోనే
తోచా తప్పకుండా నడుస్తూ ఉంటే సమస్యలు మనం తెచ్చుకోము. నీ చింత యావత్తు దేని మీద డిపెండ్ అయ్యింది ఆలోచించుకోండి. ఇంకొక మాట చూసుకుందాం, చూడండి. ఇదే మాట మనం మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇదే మాట మనం మాట్లాడుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక చాలా విషయాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే నేను మాట్లాడతాను. ఏ విషయంలో మనం చింత కలిగి ఉండాలి అనేటువంటి విషయం మనం మాట్లాడుకుందాం. అదే విషయం మాట్లాడుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 34వ వచనం. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలులై అయినటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచుందురు. మరలా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 34. అటువలే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలులై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచుందురు. ఇది స్త్రీని మీరు చూసుకోబాకండి. ఏడేం చూసుకోవాలంటే కార్యముల గురించి చూసుకోండి. ప్రభు కార్యములు ఏమేంటి అండి మీకు తెలిసినవి. ఒక స్త్రీలు ఒక 4, పురుషులు ఒక 4. స్త్రీలు చెప్పిన పురుషులు చెప్పకాకండి, పురుషులు చెప్పిన స్త్రీలు చెప్పకండి. మొట్టమొదటిగా స్త్రీలు 4 ప్రభు కార్యములు. ఒకటే సంఘక్షేమం గురించి. నువ్వు ఇంక చెప్పాకు. ఇంకొకళ్ళు 2 ఇంక 3 ఇంక 2 ఉన్నాయి ప్రభు కార్యములు. అది అమ్మాయి చెప్పింది. దీన మనస్సు, జాలి, అవి వాళ్ళనే చెప్పేసి. పురుషులు ప్రభు కార్యములు 1, 2 అన్నా ప్రేమ కలిగి ఉండాలి. ఇంకొకటి ఎక్స్ట్రా. పురుషులు మనం బలవంతులం కాబట్టి 5. ఇంకొకటి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించటం. ఈ కార్యముల గురించి పెళ్లి కాని స్త్రీ ఏమవుతుందంట, చింత కలిగి ఉందంట. ఎట్ట చేయాలి, నేను సహోదరుని ప్రేమించాలి, సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి, వాక్యం చెప్పాలి అని ఏమవుతుందంట. అక్క మళ్ళీ చదువుకుందాం. అది అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రులై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచుందురు. గుర్తుపెట్టుకోండి, ప్రభు కార్యముల విషయమై మీరు చింతించాలగానే కుటుంబాల విషయమై మీరు చింతించడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదని అంటున్నానంటే, ఆకాశ పక్షులను నేను ఎలా సాగుతున్నాను, బ్రహ్మాండంగా సాగుతున్నాను. మీరు చూసుకుంటే గడ్డి విషయంలో చూడండి, గడ్డి ఎంత అందంగానే మొలిపిస్తున్నానో మీరు చింతించాల్సిన పని లేదు. పువ్వులను చూడండి, రకరకాల పువ్వులను నేను పుట్టించాను. వాటికి లేనటువంటి పరిస్థితులు వాటన్నిటికంటే మీరు గొప్పోళ్ళు. ఈ మధ్య పెళ్ళిళ్ళలో డెకరేషన్లు చూస్తున్నారు. గడ్డి, మంచి గడ్డి ఎక్కడుందో అని చెప్పి ఎత్తుక్కొని పోయి గడ్డి కోసుకొచ్చి డెకరేషను చేసుకుంటున్నారు. హిమాలయ పర్వతాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి పువ్వు పూసిద్దంట. ఆ పువ్వు భలే శ్రేష్టమైందంట. అంటే ప్రాణం లేనటువంటి వాటి విషయంలో దేవుడు అంత ప్రాముఖ్యం కలిగి ఉంటే, నోరు లేనటువంటి పక్షుల విషయంలో దేవుడు అంత ప్రాముఖ్యం కలిగి ఉంటే, నన్ను ఎరిగినటువంటి మీ విషయంలో నేను అంటే ఇది అంటాం చూడు, చేతగాని వాడినా మీరు అనవసరంగా చింతిస్తున్నారు. చిన్న కథ చెబుతా చూడండి. దేవుణ్ణి మనందరం ఏమనుకుంటాం, మనకి తండ్రి, అంతేనా? మనందరికి తండ్రి, విశ్వాసులందరికీ తండ్రి. మన బాధలన్నీ, మన ఇబ్బందులన్నీ ఎవరికి చెప్పుకుంటాం? ఆయనకు చెప్పుకోకుండా నేను ఇది చేయలేకపోతున్నాను, నేను ఇది చేయాలి, నేను ఇది చేయలేకపోతున్నాను అని చెప్పి చింత కలిగి ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి అన్నారు. అవి ఎటు చింత లేకుండా కమ్మగా వాటి పని అవి చేసుకుంటున్నాయి, ఆహారం సంపాదించుకుంటున్నాయి, తింటున్నాయి, తన పిల్లలను పోషించుకుంటున్నాయి, ఎగిరిపోతున్నాయి.
అవి శ్రేష్టమంటున్నాడు, ఆకాశ పక్షులు శ్రేష్టమంటున్నాడు, మనల్ని చింతిస్తున్నారు అంటున్నాడు. 2 కాకులను పిలుచుకొచ్చి అడుగుదాం, కాకి మీకు ఎందుకు చింత లేదు అని అడుగుదాం. ఒక కాకిని, 2 కాకులు ఉన్నాయి, 2 కాకులను పిలిచి అసలు ఏందమ్మా మీరు చింతించకపోవడానికి గల కారణం ఏంది, అసలు మీ చింత ఏంది అని చెప్పి 2 కాకులను అడిగామనుకోండి, ఏం చెబుతాయి? మా తండ్రి మమ్మల్ని పోషిస్తున్నాడు. కాకుల్ని ఎందుకు మీకు చింత ఎందుకు లేదు అని మనం అడుగుదా వాళ్ళే. మీరే ఎదవల్లాగా అన్నిటికీ పరిగెడుతున్నారు, డబ్బుకు పరిగెడుతున్నారు, ఆస్తులకు పరిగెడుతున్నారు, పాపం చేయడానికి పరిగెడుతున్నారు, ద్రోహం చేయడానికి పరిగెడుతున్నారు. మేము అడగకుండానే మా తండ్రి మాకు సమస్తాన్ని ఇస్తాడు, మీరేమో అన్నిటికీ పరిగెడుతున్నారు, అన్నీ మీరు చేస్తున్నారు, అన్నిటికీ చింత కలిగి ఉన్నారు, మాకెందుకు చింత, మా తండ్రి నమ్మదగిన వాడని చెబుతీ 2 కాకులను అడిగితే అవునంటారా కాదంటారా? అందుకే మనకంటే ముందు సాక్ష్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు? కాకులకి ఇచ్చాడు. మీకంటే అయ్యి శ్రేష్టమైన అన్నాడు. ఎంత మాట అన్నాడండి, చింపులు కొట్టకుండా కొట్టాడు దెబ్బాడు దేవుడు. మీకంటే కాకులు, మీకంటే పక్షులు, మీకంటే పిట్టలు శ్రేష్టమైన. ఎందుకు? అవి చింతించవు. కాకి నువ్వు ఎందుకు చింతిస్తావంటే నాకు పరలోకాన్ని కలగజేసినటువంటి తండ్రి నాకు తోడున్నాడు అంటాం. మనం పైకి అంటంగానే ఆయన మీద మట్టికి మనం ఏది వేయం. ఒక మాట చెబుతున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన 4:6 పిలుపులు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మీరు చింతించటాన్ని బట్టి మీ ఎత్తుని మీరు ఇంకొక అడుగు పెంచుకోలేరు, కానీ మీకు అంత సీన్ లేదు. మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యని ఎక్కడ చెప్పమంటున్నాడు? ప్రార్థనలో చెప్పండి, మోకాళ్ళ ప్రార్థనలో చెప్పండి, తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థనలో చెప్పండి, మీరు వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థనలో చెప్పండి. ఇప్పుడు అమ్మటి 2 స్త్రీలు పురుషులు చేతులు ఎత్తాలి. ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు పైకి. చెయ్యి ఎత్తిన వాళ్ళు చెయ్యి నరికేస్తాడు, జాగ్రత్త. అమ్మాయి అక్కాయి లేఖన, అన్నాయి శ్యామన్న, అమ్మాయి కరుణ, ఆంటీ అంటే ఒక 20 మంది ఉన్నటువంటి సంఘంలో 4 నా మోకాళ్ళ ప్రార్థన చేసేది. అట్లీస్ట్ నాతో కూడా మోకాళ్ళ ప్రార్థన చేసేది. ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా అవుతామో అప్పుడు చింత వచ్చేసిద్ది. గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుకుందాం అక్క. దేనిని గురించి చింతపడకబాకండి. దేని గురించి అంటే ఏమండి? అన్నిటి విషయంలో, సమస్యల విషయంలో. భర్త ఒకవేళ నిన్ను తూసిపుచ్చాడా? భర్త ఒకవేళ నిన్ను నమ్మట్లేదా? భర్త ఒకవేళ నిన్ను చిన్నచూపు చూస్తున్నాడా? దాన్ని మనసులో పెట్టుకొని భర్తకు నువ్వు ఏదైనా దుర్కార్యం చేయడానికి నువ్వు పూనుకోబాక. నీ చింత మొత్తం తీసుకెళ్ళి ఆడేమంటున్నాడు? ప్రార్థనలో పడేసేయి. ఇదిగోయా నా బాధ ఇది, నేను ఎంత నమ్మినా కానీ నా భర్త నా మాట వింటలేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో నా చింతను తీసుకొచ్చి నీకు అప్పచెబుతున్నా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వు ఆకాశ పక్షులు గ్రేట్ అన్నావుగా, ఇక నుండి చూసుకో, పక్షి కంటే నేను గ్రేట్ అని చెప్పుకుంటా అని చెప్పి ఏం చేయాలో తెలుసా? మన యొక్క చింతను తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పాలి. అంతేనా ఉంది? మళ్ళా చదువు అక్క. దేనిని గురించి చింతపడబాకండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపములు చేస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి చెప్పేసేయండి. ఎందుకు మీరు అనవసరంగా చింతపడి బాధపడి చిక్కుపోయి నలిగిపోయి ఏడవటం? అసలు కన్నీళ్ళు దండగా సంతోషంగా ఉండక ఎవరున్నారు మీ వెనక? దేవుడు అంటాం కంటే మన వెనక ఎవరున్నారు? హీరో. ఎవరు? హీరో ఉన్నాడు. మీ వెనక హీరో ఉంటే ఎందుకు చింత అనవసరంగా? పురుషులు కూడా అంతే. మీ భార్యలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా?
మీ భార్యలు మీ మాట వింటలేదా? మీ భార్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? లేదా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ మిమ్మల్ని తీసేసేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఆ చింతను కూడా మీరు ఏం చేస్తారంటే మోకాళ్ళు ప్రార్థనతోనో, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలతోనో, తెల్లవారుజామున ప్రార్థనలోనో, లేదా నైట్ నిద్రపోయేటప్పుడు చేసేటువంటి ప్రార్థనలోనో మీరేం చేయాలో తెలుసు, వీటన్నిటిని కూడా ఆయన మీద వేసేయాలి. ఒకవేళ మనసులో చింత పెట్టుకున్నారనుకోండి, సమస్యలకు దారొస్తాయి. సమస్యలు మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. ఇంకో మాట చూసుకుందాం, చూడండి, ముగించుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 4:9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖముకును మీ ఆనందమును చింతకును మార్చుకొనిడి. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సన్నిధిలో ఏది చేయలేకపోతున్నామో అప్పుడు మీరు ఆనందపడేటువంటి పరిస్థితులు కాదయ్యి. అర్థం చేసుకోండి. నేను వాక్యం చెప్పలేకపోతున్నాను తండ్రి అని అనుకున్నప్పుడు నువ్వు ఇంటికి పోయి ఇరుగు పొరుగుతో నవ్వుకునేటువంటి పరిస్థితి కాదు నీది. ఎందుకు? ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు మనస్ఫూర్తిగా గడిపేటువంటి స్థితి కాదు కదా నీది. కానప్పుడు ఏం చేయమంటున్నాడు? నీ నవ్వును నువ్వు చింతగా మార్చుకో. నేను వాక్యం చెప్పలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, సహోదరులు సహాయం చేయలేకపోతున్నాను, అలాంటి స్థితి కలిగినటువంటి నేను నవ్వుకోవడానికి అర్హుణ్ణి కాదు. మనం పోయి బయట మన పరిస్థితులు అన్నీ జరిగినప్పుడు సంతోషంగానే ఉంటాం, కానీ ప్రభు సన్నిధికి వచ్చేసరికి మనకు అది తగదు. ఎందుకంటే దేవుని యొక్క కార్యంలో మనం దేని విషయంలో పాలు పొందుకోకుండా లోకం విషయంలో సంతోషంగా ఉండడానికి మనం అర్హులు కాము. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పినట్టు మనం ప్రవర్తించకుండా, ఇక్కడ మనం గడపకుండా, ఇక్కడ మనం జీవించకుండా, ఆయన యొక్క మాటల్లో మనం నడవకుండా బయటికి వెళ్ళిన తర్వాత మన నవ్వును మనం ఆనందించడానికి మనకు హక్కు లేదు. మనం సంతోషంగా మనం గడపడానికి మనకు హక్కు లేదు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఎదుగుతామో మనకు హక్కు ఉంది. ఎప్పుడైతే మనం వాక్యం చెప్పే స్థితిలో ఉంటామో మనకు హక్కు ఉంది. ఎప్పుడైతే మనం సహోదరులు సహాయం చేసే విషయంలో ముందుంటామో మనకు హక్కు ఉంది. అన్నిటిగా సంఘం విషయంలో మనం ఎలా ఉండాలంటే చింత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చివరి మాట చూసుకుందాం. ఇదే మాట 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఏందండి మరి ఇంక భయం మనకి? ఏందంటారు మనకు భయం? మన గురించి ఆయన చింతిస్తున్నాడు. ఎలా చింతిస్తున్నాడు? పాపం అంకారావుకి ఇల్లు లేదు, పాపం రేకులు వేసుకున్నాడు, ఎమ్మటే ఆ రేకులు తీసేసి స్లాబ్ వేయాలని చెప్పి దేవుడు చింతిస్తున్నాడా? దేవుని చింత ఏంటిది? పాపం అంకారాకు 3 ఆడపిల్లలు, ఒక్కొక్క పిల్లకి 2 లక్షల అకౌంట్లో పడాలని చింతిస్తున్నాడా? మరి ఏంది ఆయన చింత మన మీద? అబ్బా నా పిల్లలు బతకలేకపోతున్నారు, మరణకాలం దగ్గర అవుతుంది, వీళ్ళకి మరణ దినం దగ్గర పడుతుంది, ఏ రోజు చచ్చిపోతారో తెలియదు. ఇన్నాళ్ళు నా గురించి తెలుసుకున్నారు, ఇన్నాళ్ళు నా యొక్క జీవితంలో గడిపారు, నా యొక్క సంఘంలో గడిపారు. ఈ చిన్న లోపంతో వీళ్ళు పొందాల్సినటువంటి లోకం కోల్పోతారేమో అని చెప్పి దేవుడు మన విషయంలో ఏమై ఉన్నాడు? చింత కలిగి ఉన్నాడు. ఇకనైనా తెలుసుకుంటారేమో, ఇకనైనా మారతారేమో, వాళ్ళ పద్ధతి సరి చేసుకొని నా సన్నిధికి వస్తారేమో, వాళ్ళకి నేను ఇవ్వాల్సినటువంటి లోకం నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ ఇది పోగొట్టుకుంటారేమో అని చెప్పి ఏమై ఉన్నాడు ఆయన? మళ్ళీ ఒకసారి చదవక్క, చింత కలిగి ఉన్నాడంట మనందరి మీద ఆయన. ఆయన మిమ్ముని గురించి, మనందరి గురించి, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరి గురించి ఏమై ఉన్నాడు? చింతించుచున్నాడు. ఎలా చింతిస్తున్నాడు? కోల్పోతారేమో, పాడు చేసుకుంటారేమో, ఒకరికొకరు సమాధానం లేకుండా కుటుంబాన్ని విచ్చలవిడిగా చేసుకుంటారేమో, వాళ్ళ పిల్లలు పాడవుతారేమో, ఒకానొక దినాన వాళ్ళకు మరణకాలం వచ్చినప్పుడు నా యొక్క సన్నిధిలో లేకుండా పాతాళానికి పోతారేమో. ఇన్నాళ్ళు నా యొక్క సంఘంలో ఉన్నారు, నా మాటలు విన్నారు, నాతో గడిపి పాటలు పాడారు, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించారు, సహోదరులకు సహాయం చేశారు, ప్రేమ కలిగి ఉన్నారు, దీనులై ఉన్నారు, దరిద్రులై ఉన్నారు. ఒకవేళ కోల్పోతారేమో
నా సన్నిధికి రాకుండా వాళ్ళ జీవితం పాడవుతాయేమో అని చెప్పి దేవుడు ఏమన్నాడు మనందరి మీద చింతించుచున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. ఇంకొక మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. అమ్మా గట్టిగా చదువు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఒకవేళ తల్లి అయినా మరిచిద్దామా కానీ మనల్ని దేవుడు ఎప్పుడు కూడా మరవడు. తల్లి ఎట్ట మర్చిపోయిద్దండి? తల్లి మర్చిపోయిద్దా? చాలామంది మర్చిపోయిన ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలిసేది లేదు. కనిన తర్వాత డాక్టర్ తీసుకొచ్చి పక్కలో పనుకోబెట్టి అమ్మ పాలు ఇచ్చి జాగ్రత్త పక్కలో పనుకోబెట్టుకు ఏడుతున్నారంటే ఆ తల్లి ఏం చేసింది తెలుసా? పాలు ఇస్తా చెయ్యి అంట ముఖం మీద వేసి పనుకుందంట. పిల్లగాడు ఏమయ్యాడు? కాళ్ళు చేతులు ఆడిచ్చి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఒకవేళ తల్లి అయినా మర్చిద్దామో నేను మిమ్మల్ని. ఏం దేవుడు అండి, అసలు తలుసుకుంటేనే మన కళ్ళం నీళ్ళు రావాలా. ఒక తల్లి కడుపును పుట్టినటువంటి పిల్లను సైతం మర్చిపోయి తనను చంపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. హాస్పిటల్లో కానీ మన ఇళ్ళకాడ కానీ ఆడగానే ఏంది మొన్నగా అమ్మాయి పుట్టిన చచ్చిపోయింది అందుకని అది పాపం తెలియక మొఖాన చేసి ఊపిరి ఆడక పిల్లగాడు కొట్టుకొని చచ్చిపోయాడు అని చెప్పి పేపర్లో ఎన్నో చూసాం మనం. అవునంటారు కాదా? ఒకవేళ తల్లి మర్చిపోయిద్దామా కానీ నేను మిమ్మల్ని మరవను. మీ గురించి నేను చింత కలిగి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి సహోదరి సహోదరులారా, మనం దేవుడికి దూరంగా ఉన్నామేమో, దేవుని యొక్క చింతను మర్చిపోయి లోక విషయంలో చింత కలిగి ఉన్నామేమో గుర్తుపెట్టుకోండి. దేవుడు మనందరినీ కూడా తన యొక్క చేతులు చాచి ఎప్పుడు కూడా దీనుడిగా మనల్ని వేడుకుంటూనే ఉంటున్నాడు. రండి వేడుకోండి, దీనులుగా ఉండండి. కరుణించేవాడు నేనే, కృప చూపించేవాడును నేనే. కాబట్టి నా సహోదరి సహోదరులారా, నాతో పాటు మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఉన్న జీవితం మనం ప్రభువులో గడుపుదాం, సమాధానంగా ఉందాం, సాక్ష్యంగా ఉందాం. మరణం తర్వాత దేవుడు మనకి ఇచ్చేటువంటి లోకాన్ని మనందరం కూడా స్వతంత్రించుకుందాం. ఈ యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.